మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ ని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. మరోవైపు ఇదే కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లినటువంటి వైసీపీ నేతలకి ఊరట లభించింది. మరి ఈ కేసు ఎలా ముందుకెళ్లనుంది, అసలు ఏం జరగబోతోంది? ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వైసీపీకి చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది మంగళగిరి కోర్టు. 2 రోజుల పాటు నందిగం సురేష్ ను విచారించేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకు నందిగం సురేష్ ను పోలీసులు విచారించనున్నారు. 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయగా 2 రోజులకు మాత్రమే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి 2 రోజుల విచారణలో పోలీసులు ఏం తేల్చనున్నారు, నందిగం సురేష్ ఎలాంటి విషయాలను వెల్లడించనున్నారు అన్నది ఆసక్తిగా మారింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత దేవినేని అవినాష్, తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ నిచ్చింది. వీరిపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని నిందితుల్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం పాస్పోర్టుల్ని 48 గంటల్లోగా అధికారులకు అప్పగించాలని స్పష్టం చేసింది. దేవినేని అవినాష్ తో పాటు అప్పిరెడ్డి, రఘురాం అంతకుముందు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యర్థనల్ని హైకోర్టు తిరస్కరించడంతో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ కు కూడా సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. జోగి రమేష్ పై కూడా తక్షణ చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం విచారణకు సహకరించాలని జోగి రమేష్ ను ఆదేశించింది. వైసీపీ నేతలందరి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను నవంబర్ 4కు వాయిదా వేసిన కోర్టు ఆ రోజే తుది తీర్పును వెల్లడించనుంది. మొత్తంగా వైసీపీ నేతలపై కేసుల వ్యవహారం ఏపీలో రాజకీయంగా రచ్చరేపుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అక్రమ కేసులు పెట్టారు, న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ అంటుంటే చట్టం ఎవరికీ చుట్టం కాదు, తప్పు చేసిన వారికే శిక్ష పడుతుందని టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.